గ్రంథంలో ఇలాగున రాయబడింది. అదేమనగా, నరుని యొక్క జీవితము నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. అది అల్పమైనది, స్వల్పమైనది అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అల్పమైనటువంటి జీవితము, ఈ స్వల్పమైనటువంటి జీవితము ఏదో ఒక దినాన్న మనము ముగించవలసిన వారుగా ఉన్నాం. ఏదో ఒక దినమున మనము దీనిని ముగించి నూతనమైనటువంటి జీవితమును పొందుకునవలసిన వారుగా ఉన్నాం. వింటున్నారండి? అదే దేవునితో జీవించేటువంటి జీవితం. చాలామంది అనుకుంటున్నారు, రేపేమి జరుగునో, ఎవరు చూసొచ్చారు, ఎవరికి తెలుసు అని అనుకుంటున్నారు. కానీ దేవుని గ్రంథం అంటుంది, ఈ జీవితము ముగించిన తర్వాత మనకి శాశ్వతమైన నిత్యమైనటువంటి జీవితం ఉన్నది. అదే దేవునితో గడిపేటువంటి జీవితం. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి ఆ జీవితాన్ని అనుగ్రహించేటువంటి వారు. ఆయన మనల్ని పరలోక రాజ్యమునకు చేర్చుట కొరకు ఈ లోకమునందు తన దైవ ప్రాణాన్ని మన పాపములకు విమోచన క్రయధనముగా ఉన్నట్లు అర్పించినారు. ఆయన పరిశుద్ధుడండి, ఆయన నోట ఏ కపటమును లేదండి. అనేకులు అనుకుంటున్నారు ఆయన తనను తాను సులువు మ్రాను మీద నుండి విడిపించుకోలేకపోయాడు, మమ్మల్ని రక్షిస్తాడని. కానీ దేవుని గ్రంథం అంటుంది, ఆయన తన ప్రాణాన్ని అర్పించుట కొరకే వచ్చి ఉన్నాడు. ఆయన మరణించి మన పాపములను పరిహరించుట కొరకే వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన మన పాపములకు విరుగుడుగా తన ప్రాణాన్ని అర్పించినారు. ఆయన మహాశక్తివంతుడు. ఆయన నామమందు విశ్వాసము ద్వారా నేడు ప్రతి మనుషుడును పరిశుద్ధుడిగా తీర్చబడి దేవుని రాజ్యానికి వారసులై సదాకాలం ఆయనతో జీవిస్తున్నారు. ఆ జీవితాన్ని మీరును పొందుకోవాలని మీకు ఈ సందేశమును తెలియజేస్తున్నాం. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన ద్వారా దొరుకుతున్న నిత్య జీవాన్ని, పరలోక భాగ్యాన్ని పొందుకోనండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్.